జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు డీకే అరుణ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకులను కలుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే జూపల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్లు డీకే అరుణ తెలిపారు. జూపల్లితో తనకు రాజకీయంగానే వైరుధ్యాలున్నాయని, వ్యక్తిగతంగా లేవన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన జూపల్లి కృష్ణారావు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు ఆహ్వానించినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మేడం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి చేస్తున్నారు. చెప్పండి, బీఆర్ఎస్ సస్పెండ్ నేత జూపల్లి సస్పెండ్ అని తెలిసిన తర్వాత మాట్లాడినా వారిని భారతీయ జనతా పార్టీ కావాలని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో చిన్న స్వరాలు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎట్లా ఇవ్వగలుగుతారు? కాంగ్రెస్ పార్టీలో తీసుకురాలంటే అప్పుడు అధికార పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పోకూడదు అనేటటువంటిది నా యొక్క వారేమో తెలంగాణ మూవ్మెంట్ ని తీసుకొని పార్టీకి డిఫరెంట్ గా నా దగ్గర కొంచెం డిఫరెంట్ గా వచ్చిన డిఫరెన్సెస్ పర్సనల్ గా ఎలాంటి విభేదాలు లేవు. సో కాబట్టి పర్సనల్ గా ఆయనకు నాకు పంచాయతీ లేదు, పొలిటికల్ పరంగా తప్ప ఈరోజు అవన్నీ సంబంధం లేదు. పొలిటికల్ గా రాజకీయాల్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించడం, ఈ రాష్ట్ర ప్రగతిని తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనేటువంటి తపన ఉన్నందుకు కావాల్సింది. అదే లక్ష్యంగా జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడడం జరిగింది. వారిని భారతీయ జనతా పార్టీలోకి రండి, ఈ రాష్ట్రంలో నియంత పాలన పోవాలంటే మనం అందరం కూడా ఏకంగా కావాల్సినటువంటి అంశం కలిసి పోరాటం చేద్దాం. అప్పుడే సస్పెండ్ అయిన తర్వాత సాయంత్రం వారి కార్యకర్తలతో అందరితో కూడా మాట్లాడినాక అయితే ఒకవేళ జూపల్లి కృష్ణారావు బీజేపీలో రాజకీయ ఖచ్చితంగా బీజేపీ బలమైనటువంటి నాయకత్వం, ఇంతకుముందు బలమైనటువంటి నాయకులు ఈ జిల్లాలో వివిధ పార్టీలకి వెళ్ళినా బలమైనటువంటి నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా బలమైనటువంటి నాయకత్వం ఆ రోజు టీపీలో ఉన్న వాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు. అటువంటి బలమైనటువంటి నాయకత్వం వల్ల ఏకం కావాల్సినటువంటి అవసరం. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ ఎదుర్కోవడానికి అందరూ కూడా ఏకమై పాలమూరు జిల్లాలో ఈరోజు ఒక ఈ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక నినాదాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే లక్ష్యంగా ఉన్నటువంటి 14 స్థానాల్లో 10 స్థానాలను కైవసం చేసుకోవడానికి బలమైన నాయకత్వాన్ని ఏకీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సస్పెన్షన్ విషయంలో పాటు ప్రత్యేక అంటే వేరే సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన. అయితే ఈ నేపథ్యంలో సుధాకర్ రెడ్డి గారితో పరిచయం ఉంది, గతంలో మాట్లాడండి వారితో కూడా గతంలో నిన్న మా సస్పెండ్ అయిన తర్వాత మాట్లాడారు. గతంలో మాట్లాడింది వాళ్ళు కూడా అందరికీ ఆలోచించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. అందరూ కూడా నాకు సానుకూలంగానే ఉన్నట్టు అనిపించింది. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున అందరినీ ఆహ్వానించడానికి బలమైనటువంటి అంటే పార్టీ యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఇతర పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు లైక్-మైండెడ్ వారు భారతీయ జనతా పార్టీలో కలవడానికి ఇంకొక టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి ఏకీకరించినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆహ్వానించినట్టు ఈ నేపథ్యంలోనే పొంగులేటి సుధాకర్ కూడా అంటే పరిచయం లేకుండా కలిసే అవకాశం, ఆహ్వానించే అవకాశం